ఓం సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారు పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారంటే, తల్లి నీ ఇంట్లో తాండవం ఆడుతున్న దరిద్రాన్ని తరిమి కొట్టాలి, అది కూడా వెంటనే జరగాలి. లేకపోతే చిక్కులు తప్పవు, లేకపోతే కష్టాలు తప్పవు. ఇప్పుడే పడుతున్న ఈ కష్టాలు కన్నీళ్ళని భరించలేకపోతున్నావు, ఇక మునుముందు ఇంకా పెద్దగా వస్తే తట్టుకోలేవు తల్లి. వాటన్నింటినీ అరికట్టాలంటే, నీ పరిస్థితి బాగుపడాలంటే, అదృష్టం నువ్వు వెతుక్కుంటూ రావాలంటే, నీ ఇల్లు సిరి సంపదలతో ఆనంద ఆరోగ్యాలతో నిండిపోవాలి అంటే, ఈ రోజు రాత్రి 12 గంటల లోపు ఖచ్చితంగా నువ్వు ఉప్పు డబ్బాలో ఈ ఒక్క వస్తువు పెట్టి తీరాల్సిందే తల్లి. ఏముందిలే అని కొట్టి పడేసావో, నిజంగా చాలా నువ్వు నిర్లక్ష్యం చేస్తే గనుక తర్వాత తీరిగ్గా బాధపడతావు. నువ్వు ఈ రోజు రాత్రి 12 గంటల లోపు నీ ఉప్పు డబ్బాలో ఈ ఒక వస్తువు పెట్టావు అంటే, ఉదయం నిద్ర లేచేసరికి నీ గుమ్మంలో నువ్వు ఊహించినంత డబ్బు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక మీకు ఎన్నో కష్టాల్లో ఉంటుంటారండి, ఎన్నో బాధలు పడుతూ ఉంటారండి, ఎక్కడికో వెళ్ళి ఉంటారు, ఎంతో డబ్బు ఖర్చు చేసి ఉంటారు, కానీ మీకు రిజల్ట్ అన్నది సరిగ్గా రాక అల్లాడిపోతూ ఉంటారు. నన్ను ఇదే మాట అడుగుతున్నారు, ఏంటో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళినా మా ప్రాబ్లమ్స్ తీరటం లేదు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు అలానే ఉన్నాయి, సమయము, డబ్బు మాత్రం వృధా అయింది, ఏం చెయ్యాలో తెలియట్లేదు అంటూ ఆఖరిసారి అన్నట్టు ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే జ్యోతిషం చెప్పటంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. జ్యోతిషం చెప్పటం కొట్టిన పిండి ఈయనకి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9669877722. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, దానికి తగ్గ పూజలు చేసి మిమ్మల్ని అతి తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. అలాంటి పరిహారాలు మీకు ఇస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడన్నా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుని ఉంటావు, ఎన్నిసార్లు రాత్రి పడుకుని వెళ్ళకిలా ఆకాశములు చూస్తూ, ఇంటి పైకప్పు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయావు. కళ్ళల్లో నీళ్లు ఉబుకుతుంటే, ఆ కన్నీటి చారలు చంపల మీద జాలువారుతుంటే ఏడ్చి ఏడ్చి ఆ కన్నీళ్లు మరకలు గట్టిపోతూ ఉంటే, గుండెల నిండా బాధ, తినాలనిపిస్తే ఆకలి వెయ్యదు, కంటి నిండా నిద్ర లేదు. ఎన్నిసార్లు నన్ను దీనంగా అడిగావు, ఎప్పుడు బాబా నా పరిస్థితి మారుతుంది, నా జీవితం ఇంతేనా, నా ఇంటిని ఒక్కసారి చూడవయ్యా, ఇంట్లో కష్టాలు ఎలా ఉన్నాయో నన్ను మర్చిపోయావా, నా తలరాత ఇలా రాసావా. నిద్ర లేచినప్పటి నుంచి కూడా గుండె కొట్టుకుంటూ ఉంటుంది భయంతో. పడుకున్నా నిద్ర ఉండదు, మనశ్శాంతి లేదు, చేతిలో డబ్బు లేదు, ఇంట్లో ప్రశాంతత లేదు, ఆరోగ్యాలు లేవు, మాట వినటం లేదు, గొడవలు జరుగుతున్నాయి, పనికి వెళ్తే ఉన్న పని పోతోంది, లేదా చేసిన పనికి కూడా ఆ డబ్బులు కూడా రావటం లేదు, పెద్ద పని చేద్దాము అనుకుంటే, చదువుకు తగ్గ పని చేద్దాము అంటే ఇచ్చేవాళ్ళు లేరు, నా చదువుకు తగ్గ పని కాక ఏదో కుటుంబం కోసం రాజీ పడిపోయి ఏదో చిన్న చితగా ఉద్యోగం చేస్తుంటే, పని చేస్తుంటే అక్కడ కూడా సరిగ్గా జీతాలు లేక, ఆ ఇవ్వాల్సింది కూడా సరైన సమయానికి ఇవ్వక, చెయ్యని తప్పులకి నిందలు పడుతూ ఒక్కొక్కసారి ఉద్యోగం పోగొట్టుకుంటూ ఇంట బయట కూడా మనశ్శాంతి లేకుండా పోతోంది స్వామి. ఇంట్లో వాళ్లకు చూస్తే, ఆడవాళ్లకు ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలే, ఎప్పుడు మంచానికి అతుక్కునే ఉంటారు, ఎప్పుడు ఒంట్లో నీరసం, నిస్సత్తువ, ఏ పని చెయ్యాలన్నా కూడా అలా బద్ధకంగా ఉండిపోతున్నారు, మాట వినటం లేదు, చిన్న మాటకే గొడవలు పడిపోతున్నాం.
ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. అక్కడ గొడవ జరగాల్సినంత పెద్ద సందర్భము ఉండదు, విషయము ఉండదు. చిన్న మాటే చిలికి చిలికి గాలివానలాగా మారిపోయి ఎటు వెళ్తోందో ఏమవుతుందో కూడా తెలియటం లేదు బాబా. ఇల్లు అస్తవ్యస్తంగా ఉంది. అసలు నేను అందరికీ మంచి చేస్తా, మంచి కోరుకుంటా, అనుక్షణం కూడా దైవారాధన చేసుకుంటా, నిన్ను తలుచుకుంటా, నా పనేదో నేను చేస్తా, నా బ్రతుకేదో నేను బ్రతుకుతా. అలాంటప్పుడు ఎన్ని సమస్యలు నాకే ఎందుకు తండ్రి? నా చుట్టూ ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆడుతారు, మోసాలు చేస్తారు, వేరే వాళ్ళను దూషిస్తారు, వాళ్ళ వెనుక చెడుగా మాట్లాడతారు, మోసం చేస్తారు, గోతులు తవ్వటానికి ప్రయత్నిస్తారు. నేను అలా ఏమీ కూడా చెయ్యలేదు. వాళ్ళు బాగా ఉన్నారు తండ్రి. కానీ నాకే ఎందుకు, నా కుటుంబానికే ఎందుకు? ఒక్కసారి నా కుటుంబం వైపు చూడు, నా ఇంట్లో మనుషుల వైపు చూడు తండ్రి. ఒక్కొక్కరు ఎలా అయిపోయారో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను తండ్రి. సాయానికి వచ్చేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఏదైనా బతుకుదామా, ఏదైనా పని చేద్దామని వెళ్తే అన్నీ వెనక్కే వెళ్ళిపోతున్నాయి. ముట్టుకుంటే మట్టిలా మారిపోతున్నాయి. మా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? నా ఇల్లు ఎప్పుడు బాగుపడుతుంది? నేను తెలుసో తెలియక ఏదైనా తప్పు చేస్తున్నానా? ఏదైనా తప్పు చేస్తే నాకు తెలియపరచు తండ్రి, దాన్ని సరిదిద్దుకుంటాను అంటూ ఎన్నిసార్లు కన్నీళ్లతో అడిగావు బిడ్డ. ఈరోజు ఒక చక్కటి ఉపాయం చెప్తాను. నీ ఈ కష్టాలకి, నీ దరిద్రానికి కారణం ఏంటో తెలుసా? నీ ఇంట్లో నువ్వు వాడుతున్న ఉప్పు. ఉప్పు ఒక్కొక్కసారి ప్రాణానికి ముప్పును కూడా తెస్తుంది తెలుసా బిడ్డ నీకు? ఉప్పును సరైన పద్ధతిలో, సరైన విధంగా వాడితేనే దాని ప్రభావం అధికంగా ఉంటుంది. నువ్వు ఎలా పడితే అలా వాడితే ఉప్పు ముప్పును తెచ్చిపెడుతుంది. అలాంటి ముప్పే ఈరోజు నీ ఇంటికి తెచ్చింది ఈ ఉప్పు. నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? నీ ఇంట్లో వాడుతున్నటువంటి ఉప్పు ఇప్పుడే వెళ్ళి, ఈ వీడియో పూర్తి అవ్వగానే వెళ్ళి నువ్వు ఉప్పును ఎలా వాడుతున్నావో చూడు. ఉప్పును ఎలాంటి డబ్బాలో పెట్టావో చూడు. దాని మీద మూత ఉంచావా లేదా చూడు. అసలు ఆ ఉప్పు డబ్బా పరిస్థితి ఒక్కసారి చూడు, నీకే అర్థమైపోతుంది నువ్వు చేస్తున్న అత్యంత తప్పు ఏంటో. ప్లాస్టిక్ డబ్బాలో వేసావు, లేకపోతే మరి ఇంకా దేంట్లోనో వేసావు, దాని మీద మూత కూడా పెట్టలేదు. వంట చేస్తూ చేస్తూ ఆ చేతులతో, ఆ మురికి చేతులతోనే ఉప్పును అలా తీసి అలా వేసి దాని మీద మూత కూడా పెట్టకుండా ఎలా పడితే అలా పడేసావు. ఉప్పు అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. అలాంటి అమ్మను ఎంత జాగ్రత్తగా నువ్వు చూస్తావో, ఎంత జాగ్రత్తగా గౌరవిస్తావో అమ్మ నీకు అంత అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈరోజు నువ్వు చేస్తున్న పని వలనే ఇన్ని కష్టాలు, ఇన్ని గొడవలు, ఇన్ని అనారోగ్య సమస్యలు, ఇన్ని అప్పుల బాధలు, ఆర్థిక బాధలు ఎదుర్కొంటున్నావు. దరిద్రంలో మగ్గిపోతున్నావు, కష్టాల్లో కుమిలిపోతున్నావు, కన్నీళ్లతో చేయగలుగుతున్నావు. పక్క తప్పు. ఎప్పుడూ కూడా ఉప్పుని గాజు డబ్బాలో పెట్టు, గాజు సీసాలో పెట్టు, లేదా పింగాణి సీసాలో పెట్టు. ఈ రెండింటిలోనే ఉప్పు పెట్టాలి. ఉప్పు భద్రపరుచుకోవాలి. ఆ తర్వాత దానికి మూత తప్పకుండా పెట్టాలి. ఉప్పు నకారాత్మక శక్తిని, ప్రతికూల శక్తిని లాక్కుంటుంది బిడ్డ. అది ఎప్పుడైతే మళ్ళీ నువ్వు తిరిగి వంటల్లో వాడతావో అప్పుడు నీ ఇంటిళ్ళ పాది కూడా సమస్యల్లో చిక్కుకుపోతారు. అలా నకారాత్మక శక్తిని ఉప్పు లాక్కోకూడదు అంటే గాజు డబ్బా కానీ, పింగాణి డబ్బాలో కానీ ఉప్పు నిల్వ చేసుకో. మూత ఖచ్చితంగా పెట్టు దానికి. నీ వంటలోకి వాడటానికి ఉప్పు తీసుకోవటం అయిపోగానే గుర్తు పెట్టుకుని మూత పెట్టేసాయి. ఒక్కొక్కసారి నువ్వు గాజు డబ్బాలో పెట్టినప్పుడు కూడా అది బయటికి కనపడుతూ ఉంటుంది. ఆ ఉప్పు అది ట్రాన్స్పరెంట్ గా ఎప్పుడు ఉంటుందో నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తిని లాక్కోవటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ఉప్పులోకి రాకుండా అరికట్టాలి, అడ్డుకోవాలి, ఆనకట్ట వేయాలి అంటే నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? రెండు లవంగాలని ఆ ఉప్పు డబ్బాలో పెట్టు. ఈ లవంగాలు నకారాత్మక శక్తిని బెదరగొట్టేస్తాయి, చెల్లా చెదురు చేసేస్తాయి. లవంగాలు ఎక్కడ ఉంటే అక్కడ నకారాత్మక శక్తి రాదు, నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు. ఇలా నువ్వు ఉప్పు డబ్బాలో ఖచ్చితంగా 2 పువ్వున్న లవంగాలని వేసి పెట్టాల్సిందే. ఇది నువ్వు ఈ అమావాస్యకి వేసావనుకో, వచ్చే అమావాస్య రోజు తీసి బయటపడే ఆ లవంగాలని. నీ ఈ ఉప్పు యథావిధిగా వంటల్లో వాడుకో. మళ్ళీ ఆ తీసేసాక మళ్ళీ ఇంకొకసారి 2 లవంగాలను పెట్టు. పౌర్ణమి, అమావాస్యకు మార్చుకోవటానికి ప్రయత్నించు. ఎప్పుడూ కూడా నీ ఉప్పు డబ్బాలో 2 లవంగాలు ఉండాలి. శాశ్వతంగా అదే లవంగాలు కాదు, 15 రోజులకో నెలకో ఒక్కసారి మార్చడానికి ప్రయత్నించు. ఆ 2 లవంగాలను తీసి ఇంటి బయట దూరంగా విసిరేసి వేరే లవంగాలను అందులో పెట్టు. మర్చిపోకుండా ఉప్పు డబ్బాను ఇప్పుడే చూడు బిడ్డ. అది మురికిగా, అశుభ్రంగా, చూడటానికే ముట్టుకుంటే జిడ్డుగా, జిగటగా అలా ఎప్పుడు ఉంచకు. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. నీ ఉప్పు డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ అవ్వనివ్వకు. అందులో సగం ఉందనంగానే నింపుతూరా. ఇంట్లో కూడా ఎప్పుడు ఉప్పు ఖాళీ చెయ్యకు.
ఏ ఇంట్లో ఉప్పు ఖాళీ అవుతుందో, ఏ ఇంట్లో అయితే ఉప్పు డబ్బాలో ఉప్పు ఖాళీ అవుతుందో అలాంటి ఇంట్లో పేదరికానికి దారి తీస్తుంది. దరిద్రం ఆ ఇంట్లోకి రావటానికి ఆస్కారం ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు, గొడవలు కోరి తెచ్చుకున్న దానివి అవుతావు. ఏ ఇంట్లో అయితే ప్లాస్టిక్ డబ్బాల్లో వాటిల్లో వీటిల్లో ఉప్పు పెడతారో ఆ ఇంట్లో ఖచ్చితంగా చిన్న విషయానికి పెద్ద గొడవ. అలాంటి ఇంట్లో ఆడవాళ్ళు నిత్యం కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో మనశ్శాంతి లేకుండా బాధపడుతూనే ఉంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అప్పుల దాకా వెళ్ళిపోతారు. వడ్డీలు కట్టేదాకా వెళ్ళిపోతారు. తీర్చలేని అప్పుగా మారిపోతుంది. ఇంట్లో ఒకరి మాట ఒకరు వినరు. ప్రశాంతత ఉండదు. అన్యోన్యత ఉండదు. ఇల్లే ఒక రకంగా చెప్పాలి అంటే సర్వనాశనం అయిపోతుంది బిడ్డ. ఈ ఒక్క ఉప్పు డబ్బా విషయాన్ని జాగ్రత్తగా గమనించు. ఉప్పును ఎట్టి పరిస్థితిలో ఇంట్లో ఖాళీ అవ్వనివ్వకు. ఉప్పు ఖాళీ అయినప్పుడు కూడా ఖాళీ అయిపోయింది తీసుకురమ్మని చెప్పకు. ఉప్పు నిండుకుంది, నింపాలి, తీసుకురండి అనే చెప్పాలి. ఇలా చెప్పు. ఇంకా నీ ఇంట్లో ఉన్నటువంటి ఈ చెడు శక్తి, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, కన్ను దృష్టి, నరఘోష, జనాల ఏడుపులు, వాళ్ళ శాపనార్థాలు, నువ్వు తెలుసో తెలియక చేసినటువంటి తప్పుల వల్ల కానీ, నువ్వు ఇంట్లో తెలుసో తెలియక మాట్లాడిన మాటల వల్ల కానీ, నీ ఇంట్లో స్త్రీల ఏడుపుల వల్ల కానీ నీ ఇంటికి కూడా ఒక చెడు శక్తి ఆవరించి ఉంటుంది. అలాంటి చెడు శక్తి కూడా, నకారాత్మక శక్తి కూడా బయటికి వెళ్ళిపోవాలి అంటే గాజు కప్పులో ఉప్పు నింపు. నీ ఇంటి 4 మూలల్లో కూడా పెట్టు. హాల్లో పెట్టు, వంటగదిలో పెట్టు, బెడ్రూమ్లో పెట్టు, ఆఖరికి బాత్రూంలో కూడా ఒక బౌల్లో వేసి ఒక గాజు కప్పులో ఉప్పు వేసి పెట్టు. నువ్వు అలా పెట్టినప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నకారాత్మక శక్తి మొత్తాన్ని లాగేసుకుంటుంది ఉప్పు. బయట వాళ్ళు నీ మీద విడిచే నిట్టూర్పులు కానీ, వాళ్ళ కన్ను నుంచి వచ్చే నరదృష్టి కానీ, నీ ఇంట్లో వచ్చి ఎవరైనా ఏదైనా చెడు మనస్తత్వంతో వచ్చి చెడు చెయ్యాలని చూసినా ప్రతి ఒక్కటి ఈ ఉప్పు లాగేసుకుంటుంది. ఈ ఉప్పుని వారం తర్వాత బయట తీసుకువెళ్ళి బయటపడవేయి, లేదా సింకులోనో ఎక్కడైనా వేసి నీళ్లు పోసేయి. మళ్ళీ అదే ప్లేస్లో, మళ్ళీ అదే స్థానంలో ఉప్పును అలా నింపి పెడుతూ ఉండు. నీ ఇంటి వైపు నకారాత్మక శక్తి కన్నెత్తి కూడా చూడదు, నరదృష్టి పడదు, నరఘోష పడదు, జనాల ఏడుపులు పడవు. నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి నీ ఇంట్లోకి రాదు. ఉప్పుతో నువ్వు ఈ విధంగా చేశావు అంటే ఇప్పుడు పడుతున్న నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. నకారాత్మక శక్తి వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ నకారాత్మక శక్తి నీ ఇంట్లో చెడు మొత్తం బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు నీ సాయి అనుగ్రహం నీ ఇంట్లో ప్రవేశిస్తుంది. నీ ఇంటి మీద, నీ కుటుంబ సభ్యుల మీద ప్రవేశిస్తుంది. అదృష్ట లక్ష్మి గల్లు గల్లుమంటూ గజ్జల శబ్దంతో తాండవం చేస్తూ నీ ఇంట్లోకి డబ్బుల కట్టలతో వస్తుంది బిడ్డ. తప్పకుండా ఈ దరిద్రాన్ని నువ్వు తొలగించిన రోజు అమ్మ నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇప్పుడే ఈ వీడియో పూర్తవ్వగానే వెళ్ళి నీ ఉప్పు డబ్బా పరిస్థితి ఒక్కసారి పరిశీలించి ఇప్పటికిప్పుడే ఈ రాత్రి లోపే మార్చేసాయి. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకు. ఆలస్యం చేస్తే మళ్ళీ నీ మనసు మారిపోవచ్చు. తర్వాత చేద్దాంలే, ఇంకొకసారి చేద్దాంలే అనుకోవచ్చు. నువ్వు అలా తర్వాత ఇంకొకసారి అని వాయిదా వేసే లోపు ఏదైనా జరగరానిది కూడా నీ ఇంట్లో జరగచ్చు. జాగ్రత్త, ఆలస్యం చెయ్యకు. సమయం మించిపోకనే ఈ ఒక్క ఉపాయము చెయ్యి. నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తరిమి తరిమి కొట్టు బిడ్డ. ఆ పైన నీ సాయి ఉన్నాడు. కష్టమైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన, అదృష్టమైన ప్రతి ఒక్కటి నేను చూసుకుంటాను. జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.